బ్రహ్మగారి వల్ల కాలేదు. బ్రహ్మ వల్ల కాకపోతే ఈ బ్రహ్మశ్రీల వల్ల ఏమవుతుంది? అయినప్పటికీ యథాశక్తిగా సారాంశం చెప్పుకుంటున్నాం కనుక మనం పురాణాలు చెప్పేటప్పుడు సంపూర్ణాన్ని వాడుతున్నాం. ఈ రోజు నుంచి ఈ దివ్య కథలన్నీ వినండి. ఇంకో గొప్ప విషయం, పాల్గొన మాసంలోనే ఈ చరిత్ర మొదలయ్యేలాగా చూడడం వెనకాతల ఈశ్వర సంకల్పం, జగద్గురువుల సంకల్పం ఉంది. ఎందుకంటే పాల్గొన మాసంలోనే మన్మధుడు పుట్టాడు. ఈ పాల్గొన మాసంలోనే రేపు రాబోయే పూర్ణిమ నాడు మన్మధుడు భస్మం అయ్యాడు. బహుశా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జగద్గురువులు శృంగేరి నుంచి ఈరోజు ప్రారంభమయ్యేలా చూసుంటారు. అది జగద్గురువుల యొక్క సంకల్పం. మనం ఏమి సంకల్పిస్తే అవ్వదు, కానీ గురువులు సంకల్పిస్తే ఏదైనా అవుతుంది. ఈ మొత్తం శివపురాణంలో రుద్ర సంహిత నుంచి మొదలుపెట్టిన కథంతా కూడా బ్రహ్మగారు స్వయంగా నారదునికి చెప్పాడు అని ఇత పూర్వభాగంలో చెప్పుకున్నాం మనం. నారదుడు అహంకరించి నేను కామాన్ని జయించాను, ప్రపంచాన్ని జయించాను అనుకున్నాడు. చివరికి బొట్లో పడ్డాడు, విష్ణువుని శపించాడు. విష్ణువుని శపించిన పాపప్రాయశ్చిత్తానికి తీర్థయాత్రలు చేసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు సేవిస్తూ భక్తితో శివపురాణం విన్నాడు. ఆనాడు నారదుడు బ్రహ్మ ద్వారా విన్నదే ఈ సంపూర్ణ శివపురాణం. మీరందరూ నారదుడికి ప్రతీకలు, ఆ బ్రహ్మకి ప్రతీకగా ఈ బ్రహ్మశ్రీ గారు కూర్చున్నారు. కాబట్టి మీరందరూ ఈ నెల్లాళ్ళు కూడా మేమే నారదులం అనుకోండి, నన్ను కాసేపు బ్రహ్మగా భావించండి. ఈ పురాణం వినేంతసేపులండి, బయటకు వచ్చాక కూడా మీరే బ్రహ్మగారు మా నుదుటి రాత మార్చమంటే ఇప్పుడు కుదరదు. కానీ పురాణం విన్నంతసేపు బ్రహ్మగా భావించి గురువుని పురాణం వింటే దాని యొక్క సంపూర్ణ ఫలితం అనుభవిస్తారు. శివపురాణంలో ఉన్న విశేషాలు అన్నీ కావు. క్రమంగా వినే కొద్దీ ఆ పాకానికి మనం తెలియకుండానే పరవశించిపోతాం. అందులో ఎన్నిసార్లు నేను ఇవి చదువుకున్నప్పుడల్లా నన్ను నేను మర్చిపోయేవాడిని. అన్నీ ఒకెత్తైతే పార్వతీ కళ్యాణ ఘట్టం మాత్రం జీవితంలో మరపురాని ఘట్టంగా మిగిలిపోతున్నవాడు మనకి. అటువంటి విశేషాలన్నీ చెప్పుకుందాం. బ్రహ్మగారిని నారదుడు ఈశ్వరుడి యొక్క లీలలు సంపూర్ణంగా వివరించమని అడుగుతూ ఉంటే ఏం చెప్పాడు? అత్యంత ప్రాచీన గాథ, దివ్యగాథ, శిష్యుడివి భక్తితో వింటున్నావు కనుక నీకు చెబుతున్నాను. పురా యదా శివో దేవో నిర్గుణో నిర్వికల్పకః అరూపః శక్తిరహితః చిన్మాత్ర సదసత్పరః. పూర్వం ఈశ్వరుడు 2 రూపాలు ధరించాలి అనుకున్నాడు. నిజానికి 2 రూపాలు అంటాం కానీ ఒకదానికి రూపం ఉండదు, ఒకదానికి రూపం ఉంటుంది. అయినప్పటికీ వ్యవహారంలో 2 రూపములు ఉన్నాయి అంటారు. మొదటిది నిర్గుణ పరబ్రహ్మం, అంతటా వ్యాపించిన చైతన్యం. ఆయనకి గుణం లేదు, రూపం లేదు, కర్మము లేదు, ఏమీ లేదు, అంతటా ఉన్న ఒక మహాశక్తి, చిచ్చక్తి అంటారు. అందువల్ల దానికి నిర్గుణత్వము, నిర్వికల్పత్వము అని పేరు. గుణములు అనగా సత్వగుణము, రజోగుణము, తమోగుణం. సత్వగుణం వల్ల శాంతత ఉంటుంది, రజోగుణం వల్ల అహంకారం ఎక్కువ ఉంటుంది, తమోగుణం వల్ల మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది. అతిగా ఎవడన్నా వాగుతున్నాడు అంటే తమోగుణం ఉందని అర్థం. అందుకే జ్ఞానులు ఎక్కువగా మాట్లాడరు ఎవరితోటి కూడా. ఓవర్ టాకింగ్ వద్దనమాట అని శాస్త్రం. ఒక చిన్న విషయం చెప్పాలి. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఒక కళ్యాణ మండపంలో మేనేజర్ గారు ఉండేవారు. సరిపల్లిని గ్రామంలో ఏదో చదువుకుంటున్న రోజుల్లో ఆ కళ్యాణ మండపంలో నేను చదువుకుంటూ ఆ మేనేజర్ గారి అబ్బాయికి పాఠం చెప్పేవాడిని. ఆయన వాళ్ళ అబ్బాయిని కూర్చోబెట్టి, ఏమంటే ఒక రోజు నీ శివపురాణం చెప్పండి అని అడిగాడు. ఇది చెప్పాను నేను. శివుడు నిర్గుణుడు, గుణాలంటే సత్వరజస్తమో గుణాలు అనగానే చూసేవారా గురువుగారు ఎంత బాగా చెప్పారో. తమో గుణం మూర్ఖత్వం అంట, అతిగా వాగుట్ట. అందువల్ల కుర్రాడా అని కొడుకుని దగ్గరికి పిలిచి, నేను ఎక్కువగా మాట్లాడద్దన్నానా, అతిగా వాగద్దన్నానా, ఓవర్ టాకింగ్ వద్దన్నానా అని 1 గంట సేపు చెప్పాడు. అంటే తమోగుణం అంటే ఒకటి వాటికి మీకు అర్థమయ్యి ఉంటుంది. తమోగుణం మనకి తెలియకుండానే ఎంత తగ్గించుకుందామంటే అంత ఎక్కువ మాట్లాడేలా చేస్తుంది. ఈ 3 గుణములు ఉంటేనే శరీరం ఉంటుంది, లేకపోతే శరీరం ఉండదు. శరీరం ఉండాలంటే త్రిగుణములు ఉండాలి. కాగా ఈ త్రిగుణాలలో సత్వగుణాన్ని పెంచుకుంటారు జ్ఞానులు, రజోగుణాన్ని పెంచుకుంటారు మధ్యములు, అధములు తమో గుణాన్ని పెంచుకుంటారు. ఈశ్వరుడు ఈ 3 గుణములకు అతీతుడు కనుక నిర్గుణుడు అన్నారు. నిర్వికల్పుడు, వికల్పము అంటే ఇలాగా అలాగా 2 రకాలుగా ఉంటే వికల్పము అంటారు.
వికల్పం అనే శబ్దమునకు ఒక్కొక్కప్పుడు మంచిగా ఉంటాడు, ఒక్కొక్కప్పుడు చెడ్డగా ఉంటాడు. ఒక్కొక్కప్పుడు చెప్పింది వింటాడు, ఒక్కొక్కప్పుడు వినడు. ఒక్కొక్కప్పుడు రూపం ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఉండదు. ఇదంతా కలిపి వికల్పము అని పిలువబడుతుంది. ఇది లేకపోతే నిర్వికల్పుడు అన్నారు. వికల్పము రెండు లేనిది నిర్వికల్పం, రెండు ఉంటే అది వికల్పం. మనందరికీ రెండు లక్షణాలు ఉంటాయి. అదేమిటి? ద్వైధీభావము. కాసేపు నేను జీవుణ్ణేమో అనిపిస్తుంది, అంతలోనే నేను కాదు పరమాత్ముడినేమో అనిపిస్తుంది. అంటే మనం వికల్పత్వం పొందామని అర్థం అన్నమాట. నేను జీవుణ్ణి అనుకున్నా, ఒక్కొక్కప్పుడు నేను పరమాత్మ అనుకున్నా, ఏదో తేల్చుకోలేకపోయినా ఆ జీవుల్ని వికల్పులు అంటారు. ఇది బాగా తెలుసుకోవాల్సిన మాట. ఈ వికల్పత్వానికి ఉన్న పెద్ద పరమనీచమైన లక్షణం ఏమిటంటే, ఇంకంతకంటే ఆ మాట అనకూడదు కానీ పరమనీచ లక్షణం అని అన్నారు. ఏంటి వికల్పత్వంలో అంటే, అనుక్షణం భయంకరమైన సందేహాలు ఎక్కువైపోతాయి. చివరికి అదా ఇదా ఇదా అదా అని తెలుసుకోలేక భ్రష్టులు అయిపోతారట. అంటే ఏమిటి? నేను షడ్గుణాల గురించి తెలుసుకోనా, షట్చక్రాల గురించి తెలుసుకోనా, యోగాభ్యాసం చేయనా, సంగీతం నేర్చుకోనా, లేకపోతే పురాణాలు నేర్చుకోనా, అసలు గురువుని పట్టుకోనా, గురువు అక్కర్ లేకుండా నాకు నేనే పైకి వచ్చేనా అనుకుంటాడు. తనకు తానే పరమాత్ముడిని ఒక ఊహ వస్తుంది, అంతలోనే మళ్ళీ భ్రష్టుడైపోతాడు. ఇంద్రియాలకు లొంగిపోతాడు, లొంగలేదని మళ్ళీ భ్రమిస్తాడు. ఈ మధ్యలో కొత్త వాళ్ళు కొంతమంది తయారయ్యారులేండి. నేనే గోవిందుడిని, నేనే గీతం చెప్పానంటాడు. గీత లేదు, రాత లేదు వాడు మొహం. కాబట్టి ఇవంతా వికల్పత్వంలోకి వస్తుంది. ఇది ఇందులోంచి బయటపడితే నిర్వికల్పుడు అంటారు. పరమాత్మకి ఈ ద్వైధీభావం ఉండదన్నమాట. సందేహము లేకుండా ఏదో ఒక్కదాన్ని పట్టుకుంటే వాడు నిర్వికల్పుడు అండి. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం, మీరు ఏదైనా పట్టుకోండి. పట్టుకున్న దాన్ని సందేహం లేకుండా పట్టుకోండి. బాబు నేను ఎక్కువ ఉపాసన చేయలేను కాబట్టి నేను ఒక గురువుని పట్టుకుంటాను అనుకుంటే, మీరు ఏ గురువుని పట్టుకున్నారో ఆ గురువుని చివరి దాకా పట్టుకోవాలి, మధ్యలో విడిచిపెట్టకూడదు. ఒక్కసారి మధ్యలో విడిచిపెడితే అప్పుడు మళ్ళీ వికల్పులు అవుతారు. యావజ్జీవితం పట్టుకుంటే నిర్వికల్పులు అవుతారు. ఈ పెద్ద భయంకరమైన మరొక లక్షణం ఏమిటంటే, ఈ వికల్పత్వంలో దూరంగా ఉన్నంతసేపు ఆకర్షణ ఉంటుంది, దగ్గరకు వస్తే వికర్షణ వస్తుంది. అది ప్రమాదం అన్నమాట. అనగా గురువులకు దూరంగా ఉన్నప్పుడు అంతటి గురువు సేవ చేసుకుని తరించాలనిపిస్తుంది. ఒక 2 రోజులు చనువు ఇచ్చాక 3వ రోజు నుంచి ఏం చేస్తారనమాట, గురువుగారిని ఎత్తెక్కి కూర్చుంటారు. అక్కడితో వాడు పరభ్రష్టుడు అవుతాడట. ఎంత దగ్గరగా దేవుడికి వెడితే అంత జాగ్రత్తగా పట్టుకోవాలి. గురువులకు ఎంత దగ్గరైతే అంత భయభక్తులు పెరగాలి. భయభక్తుల్లో తేడా వచ్చిందా వాడు సర్వభ్రష్టో విజాయతే, సర్వభ్రష్టుడు అవుతారు. ఆ స్థితి నుంచి బయటకు వచ్చిన వాడిని నిర్వికల్పుడు అంటారు. అందువల్ల పరమాత్ముడు ఇటు నిర్గుణుడు, నిర్వికల్పుడు, రెండు లేనివాడు, గుణములు లేనివాడు. తర్వాత అరూప, రూపమే లేనివాడు. చిన్మాత్ర, మహాత్ముడు చైతన్య స్వరూపుడు. తర్వాత శక్తితో కూడినటువంటి వాడు, శక్తితో భేదం లేనివాడు. కార్యం కారణం రెండు ఆయనే. అంటే పురాణం చెప్పడం, చెప్పించడం రెండు పనులు ఆయనే చేస్తాడు. ఒకటి కార్యం, ఒకటి కారణం. ఈ పరమాత్ముడు లోకశ్రేయస్సు కోసం ఒకప్పుడు సగుణ రూపం ధరించాడు. అప్పుడు ఆయన పక్కన శక్తి సోమో దివ్యాకృతిర్విప్రహ, సోమో దివ్యాకృతి. ఆయన సా ఉమా దివ్యాకృతి, అమ్మవారితో కలిసి వచ్చాడు అని ఒక ఆయన అర్థం చెప్పాడు. సహ ఉమ దివ్యాకృతి అని ఒక ఆయన చెప్పాడు. కానీ నిజానికి సహ ఉమ అన్నప్పుడు విసర్గ లోపిస్తుంది. కాబట్టి సోము అన్నప్పుడు సా ఉమా దివ్యాకృతి, ఆమె ఆ ఉమతో కూడినవాడు అని అర్థం అన్నమాట. ఈ పదం ఎందుకు ఎన్నిసార్లు చెబుతున్నానంటే, నేను ఎవరో ఈ మధ్యన ధర్మ సందేహాల్లో అడిగారు, ఏమండి ఒక ఆయన శివపురాణం చెబుతున్నప్పుడు సోమో దివ్యాకృతి అంటే సహ ఉమా దివ్యాకృతి అన్నారండి అని. పొరపాటును కూడా సహ పక్కన ఉమా చేరితే విసర్గ లోపిస్తుంది కానీ సోము అవ్వదు. ఆయనే మరోసారి చెప్పేట సోమ అంటే చంద్రుడు అని చెప్పేట. ఇక్కడ చంద్రుడుగా సోమ, సా ఉమా దివ్యాకృతి విప్ర నిర్వికారీ పరాత్పర. ఇది పెద్ద పండితుల మధ్యలో చర్చ వచ్చింది. అందుకే ఈ పదాన్ని 1-2 సార్లు నొక్కి చెబుతున్నాను. సా అంటే ఆమె. ఎవరామె? ఉమా, పార్వతీదేవి. సా ఉమా కలిస్తే సోమ. ఆవిడ అదివ్యాకృతి అని కొందరు చెప్పారు. కానీ సోమః అనేది సమాసం. ఉమతో కూడినవాడు సోమః, ఉమతో కూడినవాడు సా ఉమః అయిపోతుంది అనమాట. అందువల్ల సోమః అవుతుంది. మొత్తం మీద ఏమైతేనే ఈశ్వరుడు అమ్మవారితో కలిసి ఉంటాడు, ఉమాసహితుడు.
మంచి దివ్యమైన ఆకారం కలిగినటువంటి వాడు. నిర్గుణుడు కాస్త సగుణుడైతే పక్కన అమ్మ ఉండాలి. సగం అమ్మ సగం అయ్య ఉంటే అప్పుడు ఆయన నిర్గుణుడు కాస్త సగుణుడు. ఆయనలో చిచ్చక్తి అనే ఒక శక్తి ఉంటుంది. అప్పుడు ఆయనకి వికారాలు ఉండవు. సర్వోత్కృష్టుడు. అటువంటి వాణ్ణి సదాశివుడు లేక పరమేశ్వరుడు అంటారు. ఆయనకే పరశివుడు అని కూడా పేరు. ఈ మహాదేవుడు సృష్టి స్థితిలయాలు చెయ్యాలనుకున్నాడు. వెంటనే తన ఎడమ భాగం నుంచి ఒక పురుషుణ్ణి సృష్టించాడు. ఆయనకే విష్ణు అని పేరు. తస్య వామాంగదో విష్ణు బ్రహ్మాహం దక్షిణాంగజః రుద్రో హృదయతో జాతః అభవచ్చ ముని సత్తమా. ఇదంతా నారదునికి చెబుతున్నాడు కదా బ్రహ్మ. శివుడి యొక్క ఎడమ భాగము నుంచి ఒక మహాపురుషుడు పుట్టాడు. ఆయన నీలంగా ఉన్నాడు. 4 చేతులు ధరించాడు. శంఖం, చక్రం, గదా, పద్మం ధరించాడు. ఆయనకే విష్ణువు అని పేరు. అందుకే విష్ణువు వామభాగం నుంచి పుట్టాడు కాబట్టే స్త్రీ రూపంతో మళ్ళీ ఒకప్పుడు ఆ స్వామివారిని ఆకర్షించగలిగాడు. వామభాగం ఎప్పుడు అమ్మవారిది గనక. ఈ విధంగా వామభాగం నుంచి విష్ణువు పుట్టాడు. కుడి భాగం నుంచి బ్రహ్మ పుట్టుకొచ్చాడు. హృదయం నుంచి రుద్రుడు పుట్టుకొచ్చాడు. అక్కడతో బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనే ముగ్గురు కూడా త్రిమూర్తులు అనే పేరుతో ప్రసిద్ధికెక్కారు. బ్రహ్మగారు సృష్టి చేస్తే విష్ణువు దాన్ని పోషించటం మొదలుపెట్టాడు. మనస్సు నుంచి పుట్టిన రుద్రుడు ఈ సృష్టిని వెళ్ళి తనలో లయం చేసుకోవడం మొదలుపెట్టాడు. కలపడం మొదలుపెట్టాడు. ఈ విధంగా సృష్టి స్థితి లయములు 3 చేయడం మొదలుపెట్టాం. అందులో బ్రహ్మగారు ఏం చేశారు? వరుసగా మనస్సంకల్పంతో కొంతమంది మానసపుత్రుల్ని సృష్టించాడు. వాళ్ళందరికీ బ్రహ్మమానసపుత్రులు అని పేరు. వీళ్లల్లో మరీచి, అంగిరుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు వీళ్ళంతా ఈ బ్రహ్మమానసపుత్రులే. వీళ్ళు ప్రజాపతులు అని కూడా పిలువబడ్డారు. ప్రజ అంటే మనలాంటి సంతానం. ఈ పిల్లలందరినీ ప్రజ అని పిలుస్తారు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి జీవుల్ని సృష్టించడానికి బ్రహ్మగారికి కొంతమంది సాయం అవసరమయ్యారట. బ్రహ్మగారు తాను స్వయంగా అందరినీ సృష్టించగలడు. అయినప్పటికీ కొంతమందిని సాయం తీసుకున్నాడు. ఆ సాయం చేసినటువంటి వాళ్ళందరూ ప్రజాపతులు అని పిలువబడ్డారన్నమాట. సృష్టి చేయడంలో, ప్రజల్ని సృష్టించడంలో ఎవరెవరు బ్రహ్మకి సాయపడ్డారో వారంతా బ్రహ్మమానస పుత్రులంతా ప్రజాపతులు అని పిలువబడ్డారు. వీళ్ళందరూ పుట్టాక ఎంతసేపు మగవాళ్లే పుట్టుకొస్తున్నారు. ఈ మరీచి, క్రతువు, అంగిరుడు, పులస్తుడు, వశిష్ఠుడు, బ్రహ్మ, భృగువు, దక్షుడు వీళ్ళే పుడుతున్నారు. ఒక్క స్త్రీ కూడా పుట్టట్లేదేమిటి అనిపించింది ఆయనకి. ఇలా అనుకోగానే ఆయన మనస్సు నుంచి ఒక సుందరీ రూపం బయటకు వచ్చింది. బ్రహ్మ అలా అనుకుంటే ఏ పని అయిపోతుంది. అందుకే ఆయనకి బ్రహ్మ అని పేరు. బ్రహ్మ సంకల్ప సిద్ధి కలిగిన వాడు ఆయన. అలా మనస్సులో ఒక్కసారి భగవంతుడిని తలుచుకుని ఇది అవ్వాలి అనుకుంటే అయిపోతుందట. స్త్రీ పుట్టాలనుకున్నాడు ఆయన. ఆయన మనస్సు నుంచి ఒక స్త్రీ పుట్టింది. ఏమి సౌందర్యం అండి ఆవిడది. ఈ ప్రపంచంలో అటువంటి సౌందర్యముడులు మరొకరు ఉంటారా అని వాళ్ళల్లో వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు అనుకున్నారట. అంతా కలిసి ముక్తకంఠంతో ఇంత సుందరి మరొకరెవరూ ఉండరు. ఏది బ్రహ్మ సృష్టిలో. సృష్టికి అతీతంగా ఉన్న లక్ష్మీదేవిని, సరస్వతిని వీళ్ళ పక్కన పెట్టేయండి. మిగతా బ్రహ్మగారు సృష్టించినటువంటి ప్రజాపతులు, స్త్రీలు వీళ్లల్లో మాత్రం బ్రహ్మమానస పుత్రితో సాటి వచ్చే సుందరి మరొకత్తి లేదు. ఆమెకి సంధ్య అని పేరు పెట్టాడు. సాయంకాలం పూట ఎర్రగా ఉంటుంది చూసారా కళ, ఆ కళ ఆవిడే సంధ్యాకళ. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆకాశం ఎర్రబడుతుంది. ఆ సమయంలో తిరిగేటటువంటి స్త్రీ ఆమె. ఆమె సరిగ్గా సంధ్యా సమయంలో పుట్టడం వల్ల ఆవిడికి సంధ్య అని పేరు బ్రహ్మ పెట్టాడు. నామ్నా సంధ్యా దివక్షాంత సాయం సంధ్యా జవంతిక అతీవ సుందరీ శుభ్రూ మునిచేతో విమోహిని. ఆమె పేరు సంధ్య. ఈవిడ దివః క్షాంత,
పగలు తగ్గిపోతుంది, క్షీణిస్తుంది. ఎండ ఉన్నప్పుడు ఆవిడ నిలబడలేదట పాపం. సాయంత్రం చీకటి పడే కొద్దీ అలా విజృంభిస్తుంది. సంధ్యా సమయం దాటి రాత్రి కాగానే అదృశ్య రూపంతో ప్రపంచమంతా తిరుగుతుంది. అప్పుడు ఆవిడికి శక్తి పెరుగుతుంది, మహాసౌందర్యంతో ప్రకాశిస్తుంది. సాయం సంధ్యా సమయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా, సూర్యుడు అస్తమించే సమయం మొదలుపెట్టి సూర్యుడు ఉదయించే సమయం వరకు విజృంభించి తిరుగుతుంది. అతీవ సుందరి, ఇంకా అంతకంటే సుందరి మరొకరు లేరన్నమాట. అందుకే అతీవ సుందరి అన్నారు. కనుబొమ్మలు ఉంటాయి, అందమైన కనుబొమ్మలు. కొంతమందికి కనుబొమ్మలు ముచ్చటగా ఉంటాయండి. కొంతమంది కనుబొమ్మలు చూసామంటే అడిగి పారిపోతాం. మూతి మీద ఉన్న మేసమే కనుబొమ్మలుగా మారినట్టు కనపడతారట. కానీ వీడికి అలా కాకుండా సన్నగా అందంగా ఉన్న కనుబొమ్మలు ఉన్నాయట. భ్రూ అంటే కనుబొమ్మలు, శుభ్రు అందమైన కనుబొమ్మలు కలిగింది. మునిచేతో విమోహిని, మునుల హృదయములు అంత తేలిగ్గా దేనికి లొంగవు. అయినా మునులు కూడా అప్పుడప్పుడు ఆకర్షితులవుతారు. కారణం ఎవరికో ఉపకారం చేయటానికి. పరమనిష్టతో ఇంద్రియ నిష్టతో ఉండే మునుల యొక్క హృదయములను కూడా ఆకర్షించే సౌందర్యవతి ఆవిడ. ఇంకా అటువంటి సుందరి ఈ చరాచర జగత్తంలో మరొకరు లేరు. 3 కాలాలలో, అంటే భూతకాలంలో, అయిపోయిన కాలంలో, ఇప్పుడు జరుగుతున్న కాలంలో, భవిష్యత్తులో అటువంటి సుందరి లేదట. కాలత్రయేపి వై నారీ సంపూర్ణ గుణశాలిని. కాలత్రయంలోనే లేదంటే దాన్ని బట్టి వాడు ఎంత అందగత్తో ఆలోచించండి. సాధారణంగా గడచిన కాలంలో అందగత్తులు ఉంటారు, లేదా కనీసం ఈ కాలంలో కొందరు ఉండొచ్చు, మనకు కనబడినా కనబడకపోయినా. రాబోయే కాలంలో ఎంతకంటే అందగత్తులు రావచ్చు. కానీ అసలు త్రికాలములలో కూడా, భూత భవిష్యత్ వర్తమానములలో ఆమెకు సాటి వచ్చే సుందరి మరొకత్తి లేదంటే ఏమి అతిశయోక్తి కాదని బ్రహ్మ చెప్పాడు. ఏదో పద్మాకర్ గారు చెప్తే నమ్మకపోవచ్చు, స్వయంగా బ్రహ్మ చెబుతున్నాడు ఈ కథంతా నారదుడికి. సంపూర్ణ గుణములు కలిగినది అటువంటి సుందరిని చూచి బ్రహ్మే ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు నేను అనేక కల్పములలో ఎందరినో సృష్టించాను, కానీ ఇటువంటి సుందరీమణి నా సృష్టిలో లేదు. నా సృష్టిలో ఎప్పుడూ ఏదో ఒక లోపం ఉంటుంది. ఈసారి మాత్రం ఏ లోపము ఏ పాపము లేకుండా ఒక సుందరి పుట్టుకొచ్చింది. స్వర్గలోకంలో కానీ, పాతాళలోకంలో కానీ, భూలోకంలో కానీ ఎక్కడైనా ఇటువంటి సుందరి ఉందా? అబ్బెబ్బెబ్బే అనుకుని, ఒరే కుమారులారా రండి అని పిలిచాడు. వెంటనే మరీచి, దక్ష ప్రజాపతులంతా ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చి తండ్రి అని నమస్కరిస్తున్నారు. అలా నమస్కారం చేస్తున్న సమయంలోనే కుమారులను మనస్సులో స్మరిస్తున్న క్షణంలో, పెద్ద ఎక్కువ సమయం కూడా పట్ల, ఆయన మనస్సులోంచి ఈసారి ఒక పురుషుడు పుట్టుకొచ్చాడు. ఇందాక పుట్టినవిడేమో సుందరి సంధ్య. ఈ పట్టు ఆయన ప్రజాపతులను స్మరించి పిలుస్తూ ఉన్న సమయంలో వాళ్ళు వచ్చి నమస్కరించే లోపు ఒక పరమ సుందరాకారుడు పుట్టాడు. వీడు మరింత ఆశ్చర్యకరంగా ఉన్నట్టుండోయ్. సాధారణంగా ఆడవాళ్ల సౌందర్యం ఉన్నట్టుగా మగవాళ్ళ సౌందర్యం ఉండదంటారు, ఎక్కడో నాలుగు పక్కన పెడితే. కాబట్టి ఈ ప్రపంచంలో ఎంత కాదనుకున్నా భగవంతుడు స్త్రీలకు ఇచ్చిన వరం మంచి కంఠము, మంచి రూపము, మాతృత్వం, ప్రేమ, కరుణ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి పురుషులతో పోలిస్తే. కానీ ఈసారి పుట్టినవాడు ఈ పుట్టిన సుందరీమణి కంటే ఇంకొంచెం అందంగా ఉన్నట్టుగా కనపడుతున్నట్ట. ఆయన ఎలా ఉన్నాడు? కాంచనీకృత జాతాభః పీనోరస్కః సునాసికః సువృత్తోరుకటీ జంఘో నీలవేలిత కేసరః. బంగారమే ఆయన రూపమా అన్నట్టుగా ఉందట. అంటే ఆయన చర్మం బంగారంతో తయారు చేసినట్టు ఉంటుంది. బంగారపు రంగులో సువర్ణవర్ణంలో ఉన్నాడు. మంచి దృఢమైన వక్షస్థలం అయింది. వక్షస్థలం కూడా దృఢంగా, బలంగా, విశాలంగా ఉంది. సునాసిక, మంచి ముక్కు కలిగిన వాడు. ముక్కు మరీ పొడుగ్గా ఉంటుంది, కొందరికి అసలు లేకుండా ఇలా నొక్కుపోయి ఉంటుంది. కానీ ఆయన ముక్కు సునాసిక. ఇక నడుము కూడా సువృత్తంగా ఉంటుంది. ఉందా లేదా అనిపిస్తున్నట్టుగా ఉంది, వీళ్ళు అందంగానూ ఉంది. ఆ మహానుభావుడి సౌందర్యాన్ని దేంతో పోల్చాలో తెలియటంలా. చంద్రబింబంలో ఉందట ముఖం కూడా. ఇక మీసం సన్నగా ఆకుపచ్చగా, ఒక రకమైన ఆకుపచ్చగా ఉందన్నమాట. ఏనుగు చేతులు తొండాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి చేతులు. ఏనుగు తొండం గుండ్రంగా కొంచెం బలంగా ఉంటుంది. ఆయన చేతులు కూడా మంచి దృఢంగా బలంగా ఉన్నాయి. కట్టుకున్న వస్త్రం నీలవర్ణం, నీలంగా ఉన్న వస్త్రం కట్టుకున్నాడు ఆయన. ఇక ఆ మహానుభావుడి శరీరం నుంచి సువాసన వస్తుంది. కొంతమంది
పుట్టుకతో సువాసనతో ఉంటారు. సాధారణంగా శరీరానికి సువాసన ఎక్కడ ఉంటుంది? గట్టిగా ఒక గంట స్నానం చేయకపోతే ఆ మనిషి పక్కన ఉండలేము. పొద్దున్న ముఖం కడుక్కొని సాయంత్రం ముఖం కడుక్కోకుండా ఉపన్యాసానికి వచ్చి గురువుగారు అని ముఖం మీద ముఖం పెట్టి మాట్లాడితే 3 రోజులు అన్నం తినలేకపోయాను ఒకసారి నేను. కానీ పరమాత్ముని యొక్క సృష్టి వైశిష్ట్యం ఎంత గొప్పదంటే ఈ పుట్టినవాడి శరీరం నుంచి అపూర్వమైన సువాసన వస్తున్నది. అతని ముక్కు పున్నాగ పుష్పంలో ఉందన్నారు. కంబుగ్రీవ శంఖంలో ఉంది కంఠం నున్నగా. మేనకేతు ఆయన చేప కన్నులు కలిగినటువంటి వాడు అని ఒక అర్థం, లేదా మేనకేతుడు అంటే జెండా మీద చేప కలిగిన వాడు అని ఒక అర్థం. 2 అర్థాలు ఉన్నాయి. పరాంశు పొడుగ్గా ఉన్నాడు, మనిషి కొంచెం పొడుగ్గా ఉన్నాడు. పొడుగంటే మరీ గడకరలా కాకుండా ఒక జీవి ఎంత పొడుగుంటే అందంగా ఉంటాడో అంత పొడుగున్నాడు. మకర వాహన, వాహనం మకరం, మొసలి మీద ఎక్కి పుట్టాడు ఆయన. పంచపుష్పాయుధ, ఆయనకి 5 బాణములు చేతిలో ఉన్నాయట. ఆ 5 బాణములు పుష్పాలు, బాణాలు, పువ్వులే బాణములు. సాధారణంగా బాణాలు భయంకరంగా ఉంటాయి, ఈయన బాణాలు పువ్వులు, పూల బాణాలు కలిగిన వాడు అనమాట. అవి 5. ఒకటేమో అరవిందం తామర పువ్వు, రెండవది అశోక పుష్పం, మూడవది చూతం మామిడి పువ్వు, 4వది నవమల్లిక అప్పుడే వికసిస్తున్న మల్లె పువ్వు, 5వది నల్ల కలువ పువ్వు. ఈ 5 పువ్వులు బాణములుగా చేత్తో పట్టుకున్నాడు. వేగి, మంచి వేగంగా ఎక్కడికైనా వెళ్ళగలిగిన వాడు. పుష్పకో దండ మండిత, ఇంకా ధనుస్సు ఉన్నది, అది కూడా పువ్వులతో తయారు చేయబడిన ధనుస్సు. ఆయనకి 2 ధనుస్సులు ఉన్నాయట. ఒకటి పూల ధనుస్సు పుష్పబాణుడు, పుష్పధనుస్సు. మరొకటి ఇక్షుకోదండం, చెరుకు గడని విల్లుగా ధరిస్తాడు. చాలా అందంగా ఉన్నాడు. కళ్ళు చెంచలముగా అటు ఇటు తిప్పుతున్నాడు. కొంతమంది కళ్ళు నిలకడగా ఉండమాట, అలా తిప్పేస్తూ ఉంటారు గిరగిర, అలా తిప్పుతున్నాడు ఆయన. అంటే చంచలమైన దృష్టి కలిగిన వాడు. ఇక ఆ శరీరం నుంచి వస్తోంది సుగంధి మారుతో తాత శృంగార రససేవిత. ఆయన శరీరం నుంచి మహాసౌందర్యంతో కూడినటువంటి వాసన వస్తుంది, సువాసన వస్తుంది. ఆ సువాసన ఏమి సువాసన కూడా చెప్పలేమట. రకరకాల పువ్వులు రంగరించి ఆయన శరీరం మీద ఎవరన్నా జల్లారేమో అన్నట్టుగా ఉందన్నమాట. కొంతమంది పూర్వకాలంలో ఏం చేసేవారంటే పువ్వులతోటి ఓ ప్రత్యేకమైన గంధం తయారు చేసేవారు, పెర్ఫ్యూమ్స్ అన్నమాట. ఈ సుగంధ ద్రవ్యం ఒంటికి పూసుకుంటే సువాసన వస్తుంది. ఈయన శరీరము నుంచి అనేక పుష్పముల నుంచి పుప్పొడి జల్లితే ఎలా ఉంటుందో అటువంటి వాసన వస్తుంది. ఆ వాసన పీల్చిన వాళ్ళు మత్తెక్కిపోతున్నారు. పైగా ఈ గంధం ఎక్కువ పీలిస్తే ముక్కులకి తేడా వస్తుంది కొంతమందికి. ఎంతెందుకు మీరే చూడండి, కొన్ని సెంట్లు కొట్టుకుంటే ముక్కులు పూడుకుపోయి నానాయాత్ర పడిపోతాం, భరించలేము. ఈ మధ్యకాలంలో రకరకాల డియోడ్రెంట్లు వస్తున్నాయి. అవి డియోడ్రెంట్లు కాదు, ఫెయింట్ అయిపోతున్నావు పక్కన ఎవడన్నా అది వేసుకు తిరుగుతూ ఉంటే. కానీ ఈయన శరీరం మీద నుంచి వస్తున్న సువాసన పీల్చే కొద్దీ ఇంకా ఊపిరి మరింత బాగా ఆడుతోంది. అంటే ఊపిరితిత్తులు శుద్ధి అవుతున్నాయి. గాలి పీల్చగానే ఆ కొత్తగా పుట్టినవాడి శరీరం నుంచి వచ్చిన పరిమళం పీల్చిన వాడికి గాత్రశుద్ధి, ఊపిరితిత్తులు శుద్ధి అవుతోంది, ఆరోగ్యం పెరుగుతోంది, ఆనందం కలుగుతోంది. శృంగార రసం ఆయనలో మూర్తిభవించింది. ఆ మహాపురుషుడిని చూడగానే దక్షుడు, నారదుడు, ఈ కథంతా నారదునికి బ్రహ్మ చెబుతున్నాడు. కానీ ప్రత్యేక పేర్లు చెప్పాలి కనుక దక్ష, నారదాదులు దేనికి లొంగని వాళ్ళు కూడా ఏమి సౌందర్యం, ఏమి సౌందర్యం, ఎంత గొప్పవాడు వీడు అని ఆశ్చర్యపోయారు. సాధారణంగా అందగాడిని చూచినా వికారవంతుణ్ణి చూచినా మహాత్ములకి పెద్ద తేడా అనిపించదట. ఒక వ్యక్తి బాగా అసహ్యంగా ఉన్నాడు, అటువంటి వాడిని చూచి మహాత్ములు ఛీ వికారంగా ఉన్నావు అనరు. ఒక వ్యక్తి గొప్ప అందంగా ఉంటే నువ్వు అందంగా ఉన్నావు అని పొగడరు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఈ శరీరం పెద్ద విలువైంది కాదు, వాళ్ళ మనస్సు కావాలి తప్ప శరీరాకారాన్ని వాళ్ళు పట్టించుకోరు. కానీ ఇక్కడ దక్షాదులు మునులయ్యుండి కూడా ఆ పుట్టినవాడిని చూచి ఆశ్చర్యపోయారు. అందరికీ ధైర్యం కూడా పోయిందిట. ఈ కుర్రాడు ఎవరో భలే ఉన్నాడు, మాట్లాడితే బాగుండు, వీడు పక్కనుంటే బాగుండు అనిపించింది. ఎంతలో ఆ పురుషుడు, బ్రహ్మదేవ నేనెవరిని, నన్నెందుకు సృష్టించావు, నా పనేమిటి, ఈ ప్రపంచంలో అందరికీ ఆరాధ్యుడివి, నువ్వు సృష్టికర్తవి, నాకు మంచి నివాసం ఇయ్యి, నాకు భార్యని, అన్నిటికీ మించి నేను చేయవలసిన పనులేమిటో చెప్పు, నువ్వు చెప్పిన ఉద్యోగం చేస్తాను అని అడిగాట. అప్పుడు బ్రహ్మగారు కాసేపు ఆలోచించాడు. ఈ కుర్రవాడికి ఏం పేరు పెడదాం,
అందమా ఆశ్చర్యకరంగా ఉంది. కాబట్టి వీడికి ఈ పేరు పెడితే ఈ పేరే సరిపోతుంది అనడానికి లేదు. ఏ పేరుతో పిలిస్తే ఆ పేరు కంటే వీడే అందంగా కనపడుతున్నాడు. ఇంక ఇటువంటి వాడికి అందగత్తి అయిన భార్యని ఎవరిని ఇవ్వాలబ్బా, వీడికి సాటి వచ్చే స్త్రీ ఎవరుంటారు అనుకుని కాసేపు ఆగి అతి కష్టం మీద మనస్సులో ఉన్న ఈ సంకల్ప వికల్పాలు, ఈ ద్వైధీభావాలు, ఏం చేయాలో చేయకూడదనే భావాలు విడిచిపెట్టాడు. ఆ తర్వాత అన్నట్ట, నాయన నీకు దగ్గర 5 పుష్పబాణాలు ఉన్నాయి. ఈ పుష్పబాణాలు స్త్రీ పురుషుల మీద ప్రయోగించు, ఒకరి మీద ఒకరికి ఆకర్షణ కలిగించు, వారిద్దరూ దంపతులు అయ్యేలా చెయ్యి, తద్వారా వాళ్ళ ద్వారా సృష్టి అభివృద్ధి అయ్యేలా చెయ్యి. స్త్రీ పురుష సంగమం ద్వారా సృష్టి నడపడానికి నువ్వు ఉపకారం చెయ్యాలి. ఈ ప్రపంచంలో నా మనస్సు నుంచి పుట్టిన నిన్ను దేవతలు మునులు ఎవ్వరూ జయించలేరు. జీవులందరూ నిన్ను జయించడానికి సమర్థులు కారు. అంతవరం నీకు ఇస్తున్నాను. ఏదో కారణం చేత నా మనస్సు నుంచి నువ్వు పుట్టావు. నేనేమిటి, మా త్రిమూర్తులం కూడా ఒక్కొక్కప్పుడు నీకు దొరికిపోతాం అని వరం ఇచ్చేశాడు తొందరపడి. అహం వా వాసుదేవో వా స్థాణుర్వా పురుషోత్తమః భవిష్యామస్తవ వశే కిమన్యే ప్రాణధారకాః. నేను వాసుదేవుడు, రుద్రుడు, మా త్రిమూర్తులం కూడా నీకు వశమైపోతాం. ఇంక ఇతరుల సంగతి చెప్పేదేముంది, తక్కిన వాళ్ళు ఎప్పుడో వశమైపోతారు. ఈ పురాణం వినేవాళ్ళు ఇట్టే వశమైపోతారు. నీవు ప్రాణుల హృదయాల్లో గుప్తంగా ఉండి అప్పుడప్పుడు ఒక బాణం వేసావా, ఎటువంటి వాడైనా మధ్యలో లేచి వెళ్ళిపోతాడు. అప్పుడప్పుడు ఒక్కొక్కడు లేచి వెళ్ళిపోతారు. ఏమిటనుకుంటారు మీరు? పురాణం మధ్యలో వాడి పనిది. వాడు ఎవరి మీదకో బాణం వేస్తాడనమాట. అందరూ కదా, ఒక్కళ్ళిద్దరు, మిగతా వాళ్ళంతా జితేంద్రియులు. ఆ ఒక్కడు ఎవడో కానీ ఈ బ్రహ్మపుత్రుడి యొక్క బాణం దెబ్బతిని వెళ్ళిపోతాడట. నేను అన్నది ఇందులో చెప్పాను. వాడు ఆ దెబ్బతినగానే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీవు నిరంతరం ప్రాణుల హృదయములలో గుప్తంగా ఉండు, కనపడకుండా ఉండు. ఒక పక్కన సుఖము ఇయ్యి, ఒక్కొక్కప్పుడు దుఃఖము ఇయ్యి. తన మనస్సుని కొంతైనా అదుపులో పెట్టుకున్న వాడికి సుఖము, మనస్సుని అదుపులో పెట్టుకోలేని వాడికి దుఃఖము రెండూ ప్రసాదించు. ఇక సర్వేషాం ప్రాణినాం నిత్యం సదా మదకరో భవాన్. ఎంత గొప్పవాడైనా ఆఖరి చావడానికి సిద్ధంగా ఉన్నవాడికైనా నువ్వు మనస్సులో ప్రవేశిస్తే మదం కలిగిస్తావు. ఇది సృష్టి ప్రవర్తిల్లడానికి అవసరం. ఇక ఈ పక్కనున్న కుమారులు ఉన్నారే, ఈ మరీచి, అంగిరుడు, దక్షుడు, వీళ్ళంతా కూడా నీకు సాయం చేస్తారు. మీరంతా కలిసి ప్రజాసృష్టి చెయ్యండి అనగానే అప్పుడు మరీచి మొదలైన వాళ్ళు, మరి ఇంటికి వీడికి పేర్లు ఏమిటి అని అడిగారు. బ్రహ్మగారు, వాడికి పేరు నేను పెట్టను. ఓ పుత్రులారా, బ్రహ్మమానస పుత్రులారా, మీరందరూ ఒక నిర్ణయమునకు వచ్చి ఈ కొత్త కుర్రాడికి మీరే పేర్లు పెట్టండి అన్నట్ట. బ్రహ్మగారు పేరు పెట్టకుండా తన కొడుకులకి ఇచ్చాడు ఈ బాధ్యత. మీ తమ్ముడు వీడు, మీరు ముందు పుట్టారు, వాడు వెనక పుట్టాడు, తమ్ముడికి పేరు అన్నలే పెట్టండి అన్నట్ట. అప్పుడు ఋషులు బాగా ఆలోచించారు. నాయన, నీకు ఒక పేరు కాదు, చాలా పేర్లు పెడుతున్నాం. యస్మాత్ ప్రమథసే తత్వం జాతోస్మాకం యథావిధేహే. నీవు పుట్టగానే మనస్సులను కదిలించావు, మా అందరి యొక్క మనస్సులను కదిలించావు. అందుకని తస్మాన్ మన్మథ నామాత్వం లోకే ఖ్యాత భవిష్యసి. నువ్వు లోకంలో ఈ రోజు నుంచి మన్మథుడు అని ప్రసిద్ధికెక్కు. అంటే హృదయములను మధించువాడు. మత్ మథ మన్మథ అనగా హృదయమును మధించువాడు. ఆయన ఒక్క బాణం వేస్తే హృదయాలు కదిలిపోతాయి కదా, ఎంతటి వాడికైనా కదిలిపోతాయి. ఇప్పుడంటే రిటైర్ అయిపోయాక అందరం కబుర్లు చెబుతాం, కానీ ఒకానొకప్పుడు రోజుల్లో కూడా అంతో ఎంతో కదలకుండా ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే మన్మథుడిని జయించిన వాళ్ళు అవుతారని నేను అనలేదు. బ్రహ్మ అన్నాడు. మళ్ళీ నా మీద పడకండి. బ్రహ్మ అంతటి వాడి మనస్సుని మధించావు, మా మనస్సులను మధించావు. ఎవరైనా తన మనస్సులోకి నువ్వు ప్రవేశించగానే వాళ్ళందరినీ కదిలిస్తావు. కాబట్టి నీకు మన్మథుడని పేరు పెడుతున్నావు. మన్మథ, ఈ రోజు నుంచి నువ్వు స్వేచ్ఛగా వివిధ రూపాలు ధరించు. నువ్వు ఒక రూపం కాదు, అందరిలో అనేక రూపాలు ధరిస్తావు. కామరూపము ధరించే శక్తి కలిగిన వాడివి. అంటే ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తావు. కాబట్టి మరొక పేరు కాముడు. కామరూపం ధరిస్తావు గనుక కాముడు అని కూడా పేరు పొందు. ఇక నీవు జనుల యొక్క హృదయంలో ప్రవేశిస్తే
ఎవరికైనా మదం పుడుతుంది, అందుకని మదనుడు అని పేరు. మదనాన్ మదనాఖ్యస్తం జాతో దర్భాత్ సదర్భక. నువ్వు మదనం కలిగిస్తావు, హృదయంలో ప్రవేశించి భయంకరమైన మదావేశం కలిగిస్తావు కనుక మదనుడు అని పిలువబడతావు. ఇక నువ్వు ప్రవేశించిన తర్వాత స్త్రీ పురుషులలో దర్పం కూడా వస్తుంది. దర్పం కలిగిస్తావు గనుక కందర్పుడు అని నీకు పేరు వచ్చుగాక. హృదయములలో దర్పమును పెంచువాడు. ఒక్కసారి మీరు చూడండి, ఎప్పుడన్నా ఒక అబ్బాయికి పెళ్లి కుదరగానే ఫలానా స్త్రీతో పెళ్ళి అవుతున్నాను కానీ ఇంకా ఆ పూట నుంచి వాడు మనస్సులో ఎక్కడ లేని దర్పం వస్తున్నాడు, వాడు వేసం వెళ్ళేస్తాడు. సాఫ్ట్వేర్ అనుకున్నాను, పెళ్లి కుదరలేదు అనుకున్నాను, ఇక్కడ హుషారు వచ్చేస్తుందన్నమాట. ఇక వాట్సాప్ చాట్లు చీట్లు, ఈలోపు చెవాట్లు. ఇంకా ఆఫీస్కి వెళ్ళేటంటే పెళ్లి కుదిరిందంటే మ్యారేజ్ ఫిక్స్ అయిందండి అంటే ఈ లేనిపోయిన దర్పాలు కదులుతాయి. ఈ అమ్మాయి కూడా అంతే. ఇంట్లో ఏముంటుందో తెలుసా, రేపటి నుంచి మా ఆయనకి చెప్తాను ఏమన్నా తేడా వచ్చిందంటే అంటుంది. ఇది ఒక్క ఏడాది వరకేలేండి, కొందరు ఒక నెల నాళ్ళు. ఆ తర్వాత సంగతి ఇప్పుడు నేను చెప్పేది ఉంది మీకు అందరికీ అంత అనుభవం. మొత్తం మీద కొత్తలలో మనుష్యులలో దర్పం పెంచుతావు గనక నువ్వు కందర్పుడని పేరు పొందుదువుగాక. త్వత్సమం సర్వదేవానాం యద్వీర్యన్న భవిష్యతి. నీ వంటి వీరుడి ప్రపంచంలో లేడు. కత్తులతో కటార్లతో ఆయుధాలతో చంపేవాళ్ళకంటే మనస్సుని గాయపరిచి చంపడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు. వాడు దెబ్బ కొడితే ఆ దెబ్బకి చికిత్స ఉంది, నువ్వు వేసే ఆయుధం దెబ్బకి చికిత్స ఉండదు. చికిత్స లేక జనులు కొట్టుకునేలా చేద్దువు కానీ నువ్వు సర్వవ్యాపివి. ఇందుగలవు అందులేవనే సందేహం లేకుండా అంతటా వ్యాపిస్తావు. ఈ దక్షుడు భవిష్యత్తులో నీకు నచ్చిన ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు. ఇక బ్రహ్మ యొక్క మనస్సు నుంచి పుట్టిన ఈ సుందరి సంధ్య అనే పేరుతో నీకు సోదరి అవుతుంది. నీకంటే ముందు పుట్టింది కనుక అక్కగారు అవుతుంది. ఈ సుందరి కూడా పరమ సౌందర్యవతి. ఈవిడ ప్రపంచ సుందరి, నువ్వు ప్రపంచ సుందరుడివి. అక్క తమ్ముడు ఇంచుమించుగా ఒకే రకమైన సౌందర్యంతో ఉండడం ఈ ప్రపంచంలో అరుదు. అనగానే ఇప్పుడు బ్రహ్మగారు లేచారు. చూసావా, నీ సోదరులు నీకు మంచి పేర్లు పెట్టారు. నీ దగ్గర 5 బాణాలు ఉన్నాయి. ఆ 5 బాణాలు పుచ్చుకో. వీటితో నువ్వు ప్రజల యొక్క హృదయాలకి సంభ్రమత్వం కలిగించు. కాకపోతే ఒక్క పని మాత్రం చెయ్యి. అపవిత్రమైన కామం కాకుండా పవిత్రమైన కామం కలిగించు. నీ దగ్గర ఉన్న 5 బాణములలో ఒకటి అరవిందం, అశోకం, చోతం, నవమల్లిక, నీలోత్పలం అని పిలువబడతాయి. ఈ 5 బాణములకు 5 లక్షణములు ఇస్తున్నాను. ఆ బాణములు మొదటి బాణం హర్షణము, అనగా అరవిందం అనే ఒక పుష్పబాణం ఎవరి మీదన వేస్తే మనిషిలో ఆనందం, హర్షం కలుగుతుందిట. రెండవ బాణం వేస్తే అశోక పుష్పం రోచనం, వాడిలో ఏదో తెలియని కాంతి వస్తుంది. అందుకే కొత్త పెళ్లి కొడుకు ఒక విచిత్రమైన కాంతి ఉంటుంది వాడి ముఖంలో. ఒక ఏడాది వరకు ఆ ముఖం వెలిగిపోతుంది అనమాట. ఈ రోచనం అంటే ఈ రెండవ బాణం వల్ల వాడి ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. మూడవ బాణం ఉన్నది చూతం, మామిడి పువ్వు. దీనివల్ల మోహనం, ఆ వ్యక్తి మీద ఏదో తెలియని ఒకనొక ఆప్యాయత కలుగుతుంది, వ్యామోహం కలుగుతుంది. ఇంకా 4వ బాణం ఉన్నది నవమల్లిక, ఆ శోషణం. ఈ బాణం వేస్తే ఇంక వీడు చిక్కిపోతాడనమాట. ఎప్పుడు వివాహం అవుతుందా, ఎప్పుడు మేమిద్దరం కలిసి తిరుగుతామా అని ఆలోచించి బాగా ఎండిపోతాడు. కొంచెం హృదయం అంతా పరవశత్వం వల్ల తిండి లేక తిప్పలేక ఆకలి దాహం లేక బాధపడతాడు. ఇంకా ఆఖరి బాణం ఉన్నది నీలోత్పలం, అది మారణం. అనగా ఈ బాణం ప్రయోగిస్తే ఒకరికొకరు దూరమైన స్త్రీ పురుషుల చివరికి ఆత్మహత్య చేసుకునేంత వరకు పెడతారు. పెళ్లి తప్పిపోతే చచ్చిపోవడానికి మూల కారణం ఈ మారణం అనేదట. ఎంత గొప్ప సృష్టి రహస్యం చెప్పాడండి బ్రహ్మ ఇక్కడ. కొంతమంది పెళ్లి తప్పిపోతే వెంటనే చచ్చిపోతారు. సార్ కారణం ఈ 5వ బాణం ప్రయోగించాడనమాట వాళ్ళ మీద. దానివల్ల వాళ్ళు అయ్యో ఇక వాడు లేకపోతే, లేక అమ్మాయి లేకపోతే ఉండలేనని చచ్చిపోతారు. ఇద్దరు కలిపైన ఆత్మహత్య చేసుకుంటారు. ఆ స్థాయికి వెళ్ళారంటే ఈ మన్మధుడు మారణము అనే బాణం వేశాడనమాట. ఈ 5 బాణములను నువ్వు ఆచితూచి ఉపయోగించు అని మన్మధుడితో బ్రహ్మ అన్నాడు. విన్నాడు మన్మధుడు. మా నాన్నగారు నాకు గొప్ప బాధ్యత అప్పగించారు, సోదరులు మంచి పేరు పెట్టారు, అక్కగారు పరమసుందరి కూడా ఉంది. కాకపోతే మా నాన్న మా సోదరుడు చెప్పినట్టుగా నేను ఎంత గొప్పవాడిని అవునా కాదా? నేను బాణములు వేస్తే ఎంతవాళ్ళైనా పడిపోతారు అంటున్నాడు మా తండ్రి. మా సోదరులు అలాగే అంటున్నారు. కాబట్టి ఇప్పుడు నా బాణములు గొప్పతనం పరీక్షించుకుందాం అనుకున్నాడు ఆయన. పరీక్షించుకోవడానికి ఇక్కడ ఉన్నారు, మా నాన్న ఉన్నాడు, మా సోదరుడు ఉన్నారు, ఇక్కడ అక్కగారు ఉన్నారు. చూద్దాం ఈ బాణాల సంగతి ఏమిటో అనుకున్నాడు. అనుకుని ఒక బాణం ఎక్కువ పెట్టాడు.
నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని ఒక సామెత ఉందిలేండి. బ్రహ్మగారు సృష్టిస్తే మొదటి బాణం ఎక్కుపెట్టి కాముడు సూటిగా బ్రహ్మను చూశాడు. మనస్సులో బ్రహ్మని లక్ష్యం చేసుకున్నాడు. కుడికాలు ఇలా ముందుకు వంచాడు, ఎడంకాలు ఇలా వెనక్కి పెట్టాడు, ఒక కాలు వంచి ఒక కాలు వెనక్కి పెట్టాడు. ధనుస్సుని బలంగా లాగాడు, గుండ్రంగా చేశాడు. ఆ ధనుస్సుకు ఒక పూలబాణం ఎక్కుపెట్టాడు. ఆ పూలబాణం ఎక్కుపెడుతూ ఉంటే మంచి సువాసనతో కూడిన వాయువులు ఆ ప్రాంతమంతా వీచాయి. ఏం వాయువులండి! ఆ వాయువుల దెబ్బకి ప్రపంచమంతా పరవశించిపోయింది. బ్రహ్మ కూడా ఆహ్లాదం పొందాడు. బ్రహ్మగారు సృష్టికర్తలను మర్చిపోయాట. ఆ బాణం మొదటి బాణం బ్రహ్మవేదకి వేశాడు. తక్కిన బాణాలు బ్రహ్మగారి పుత్రులు ప్రజాపతులు అంటే ఆయన అన్నగారుల మీద వేశాడు. ఒక్క సుందరి మీదకి మాత్రం, సంధ్య మీదకి మాత్రం వేయలేదు. అక్కగారి మీదకి వేయటం అన్యాయం అనుకున్నాడు ఏమిటో, ఒక్క మగవాళ్ళ మీదే వేశాడు. ఈ వేపు ఉన్న వాళ్ళ మీదే తప్ప ఈ వేపు వాళ్ళ మీదకి వేయలే. అంటే ఆయన మీద స్పెషల్ అనుకోండి. ఈ బాణం పడ్డంతో బ్రహ్మాదులంతా ఒక్క క్షణకాలం తమను తాము మర్చిపోయారు. అక్కడ మన్మథుడు ఉన్నాడనే విషయం వాళ్ళకి తెలియదు. అసలు తాము ఎక్కడున్నారో మర్చిపోయారు. సంధ్యాం సర్వే నిరీక్షంత సవికారం ముహుర్ముహు ఆసం ప్రవృద్ధ మదనాక స్త్రీయస్మాన్ మదనైతిని. ఒక్క క్షణకాలంలో వాళ్ళంతా తమను తాము మర్చిపోయారు. మనస్సుల్లో వికారాలు వచ్చాయి. ఈ మన్మథ వికారం ఎంత ప్రమాదం! ఎదురుగుండా ఉన్న సంధ్య కేసు చూశారు. అంటే కన్న కూతుర్ని ప్రేమించేశాడు ఏకంగా బ్రహ్మగారు. సొంత సోదరీమణిని ప్రేమించారు వాళ్ళు. సృష్టి ఆరంభకాలం అది. బ్రహ్మగారు ఇంద్రియ వికారం పొందాడు. ఆయన శరీరం నుంచి 49 పదార్థాలు పుట్టాయట. సంధ్యను చూచి ఆశ్చర్యపోతూ ఉండగా ఆయన మనస్సులో వికారములు పుడుతుంటే 49 పదార్థములు పుట్టాయి. ఆ 49 సప్త ధాతువులు. ఆయన అంతకంతకి తనను తాను మరిచి క్రీగంటితో ఇలా చూడడం మొదలెట్టాడు సంధ్యని. శృంగార వికారాలు పెంచుకున్నాడు. దానికి తోడు ఆ సమయం సంధ్యా సమయం. ఆవిడ సౌందర్యం ఇంకా పెరిగిపోయింది. దాంతో అసలు బ్రహ్మ తనను పూర్తిగా మర్చిపోయాడు. పోనీ బ్రహ్మగారంటే కాసేపు మొదటి బాణం తిన్నాడు అనుకుందాం. పక్కనున్న సోదరులు కూడా తక్కిన బాణాలు తిన్నవాడు కూడా ఈ మరీచి, అత్రి, దక్షుడు, ప్రజాపతులు అందరూ వికారం పొందారు. దక్షుడు మరింత తనను తాను మరిచిపోయాడు. ఇప్పుడు బ్రహ్మగారిని సోదరులను చూడగానే మన్మథునికి నా శక్తి గొప్పదే, నాకు శరీరమునిచ్చిన మా నాన్నగారినే కూతురి మీదకి ఉసిగొల్పాను, సోదరులను సోదరీమణి మీదకి ఉసిగొల్పాను, ఈ పని చెయ్యగలను అనుకుని ఇంకొక బాణం కొడితే ఈ దెబ్బతో వెళ్ళి కౌగిలించుకుంటారేమో చూద్దామని మరో బాణం ఎక్కుపెట్టాడు. ఆ సమయంలో ఎంతమంది గిజగిజలాడిపోతున్నా ఒక్క ఆయన మాత్రమే ఈ మన్మథుని బాణములకు లొంగలేదు. మన్మథుని బాణములు ఎన్ని వేసినా తట్టుకున్నవాడు ఒక్కడు. ఆయనే బ్రహ్మమానస పుత్రుల్లో ఉత్తమోత్తముడు ధర్మదేవత యమధర్మరాజు గారు. ఎక్సెప్ట్ ధర్మదేవత మిగతా వాళ్ళందరూ పరవశులైపోయారట. అందుకే ఆయన ధర్మదేవత అన్నారు. పదే ధర్ముడు అని ఎందుకంటున్నాం మనం? ధర్ముడికి ఇవేమీ లెక్కలేదు. ఆయన చూడటవరకు ఎంతోమంది ఎన్నో రకాల వికారాలు పొందారు. కానీ అకారణమైన వికారం, సకామము కాని కామం ఆయన ఎప్పుడైనా పొందలా. తండ్రి సోదరులు చెయ్యకూడని పని చేస్తున్నారు అని వెంటనే ఏం చేశాడు ఆయన? భక్తితో పరమేశ్వరుణ్ణి మనస్సులో పెట్టుకున్నాడు. దేవదేవ మహాదేవ ధర్మపాలనమోస్తుతే సృష్టిస్థితి వినాశానాం కర్తా శంభో త్వమేవ హి సృష్టౌ బ్రహ్మా స్థితౌ విష్ణు ప్రళయే హరరూపధృక్ రజసత్వత్తమోభిశ్చ త్రిగుణై అగుణ ప్రభో. దేవా, మహాదేవ, ధర్మాన్ని నిలబెట్టే ప్రభువువి, నీకు నమస్కారం. సృష్టి, స్థితి, లయం ఈ మూడు చేసే మహాత్ముడివి, శంభుడివి నీవే.
బ్రహ్మరూపంలో సృష్టిస్తూ విష్ణువు రూపంలో పోషిస్తూ మహేశ్వరు రూపంలో లయం చేసుకుంటున్న నీకు నమస్కరిస్తున్నాను. ఈ రజోగుణం, సత్వగుణం, తమోగుణం ఇవన్నీ నీ నుంచి వచ్చాయి. కానీ నువ్వు నిర్గుణుడివి, ఈ గుణములన్నిటికీ అతీతుడివి, పరమాత్ముడివి. నీ ఎదురుగుండా మా తండ్రి మా సోదరులు భయంకరమైన అధర్మం చేయబోతున్నారు. ఈ అధర్మాన్ని నుంచి వీళ్ళని రక్షించు. లోకంలో ధర్మం నిలబెట్టే బాధ్యత నీది. అందుకే నీకు ధర్మదేవుడు అని పేరు, పరమధర్ముడు అని పేరు, ఆత్మధర్ముడివి అని నిన్ను జనం స్తుతిస్తూ ఉంటారు. పాపం నుంచి మమ్మల్ని పరిహరించు. హరుడు అంటే సకల పాపాన్ హరతీతి హరహ అని, అన్ని పాపములను హరిస్తాడు గనక ఆయనకి హరుడు అని పేరు. నీవు హరుడు అయితే రక్షించు అన్నాడు. వెంటనే అక్కడ ధర్మదేవత ప్రార్థించగానే మహేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆకాశంలో నిలబడ్డాడు. బ్రహ్మని చూచాడు, దక్షాదులను చూచాడు, ధర్మదేవతని చూచాడు, కాముణ్ణి చూచాడు, సంధ్యాదేవిని చూచాడు. వెంటనే ఆగు బ్రహ్మ అన్నాడు. టక్కన బ్రహ్మగారు అలా పైకి చూశాడు. ఇంతకీ బ్రహ్మగారికి ఇంత కామం కలగడానికి మూల కారణం ఏంటంటే అంతకు కొన్నాళ్ల క్రితం నా అంత గొప్పవాడు లేడని అహంకరించట ఈ సృష్టికి ముందు. ఈ శివుడు ఎప్పుడు నన్ను ఏదో నడుపుతున్నాను అనుకుంటాడు, కానీ ఈ శివుణ్ణి విష్ణువుని నేనే నడుపుతున్నాను అనుకున్నాడు పాపం. ఒక్కసారి ఇలా అనుకుంటే ఎంత గొప్పవాడైనా భ్రష్టుడైపోతాడు. ఈ ఏమిటో తెలియదు కానీ బ్రహ్మంతటి వాడికే అప్పుడప్పుడు అహంకారం పుడితే ఇక సామాన్యులకి రావడంలో ఆశ్చర్యం ఉందండి. ఈ మధ్య నాకు అన్నం వండి పెట్టి వంటవాడు ఒకడున్నాడు అండి. అసలు నేను లేకపోతే గురువుగారు తిండిలోకి చచ్చిపోతాడు అన్నట్ట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే అప్పుడప్పుడు ఇవి ఎందుకు వస్తాయో తెలియదండి. మానవులు మనందరం అలాగే అనుకుంటాం తెలియకుండానే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అలాంటి భయంకరమైనటువంటి కొన్ని రకాల రజోగుణములు ఇంచుమించుగా అందరినీ పట్టుకుంటే పండితులు కూడా పట్టుకుంటాయి. ఓ పండితుడు అయితే నేను లేకపోతే పురాణాలు ఎవడు చెబుతాడు అన్నట్టు. అంటే వీళ్ళు లేని క్రితం పురాణాలు లేవు, వీడు వెళ్ళిపోతే ఇంకెవడో పురాణం చెప్పేవాడు ఉండడా. ఎంతమంది మహానుభావులు వెళ్ళిపోయారండి. ఎవరి స్థానం వాళ్ళది అది వేరే విషయం. ఘంటసాల లాంటి వాడు మళ్ళీ పుట్టకపోవచ్చు. ఆ మహానుభావుడికి సాటి ప్రపంచంలో మరొకడు లేడు. అయినా చలనచిత్రాలు ఏమి ఆగట్లేదుగా. అలాగే ఇవాళ మనం పుడతాం, మన తర్వాత ఇంకోటి పుడతాడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ కార్యం ఒకళ్ళు నిర్వహిస్తూనే ఉంటారు. అంతటి శంకరపీఠమే అలా ఒకరి తర్వాత ఒకళ్ళు వారసులతో నడుస్తూ ఉంటే మనం ఈ సృష్టిలో మనం లేకపోతే ఏమైపోతుంది అనుకోవడం అంత ప్రమాదకరమైన ఆలోచన మరొకటి లేదు. దానికి రజోగుణము అని పేరున్నవాటి ఇది అత్యంత ప్రమాదకరమైనది. బ్రహ్మంతటి వాడు నన్ను మించిన వాడు లేడు, ఈ హరుణ్ణి కూడా నేనే నడుపుతున్నాను. కానీ కర్మయోగం వల్ల ప్రజలు ఆయనకి ఎక్కువ స్థానం, ఉన్నత స్థానం ఇస్తున్నారు అనుకున్నాడు. ఆ అహంకారమే ఇప్పుడు కొట్టింది ఆయన్ని. అందుకే బ్రహ్మ నీ రజోగుణం ఇవాళ నీ పుత్రుడు నీ పుత్రిక రూపంలో బయటకు వచ్చింది. అందుకే నీకు తెలియకుండానే నువ్వు భయంకరమైన కామానికి గురయ్యావు. అహో బ్రహ్మం స్తవ కథం కామభావ సముద్గతః దృష్ట్వా చ తనయాం నైవ యోగ్యం వేదానుసారిణాం. వేదములను నిరంతరం చేత్తో పట్టుకుని కంఠస్థం చేసి వేదార్థం లోకానికి చెప్పే నువ్వు కూతుర్ని చూచి ప్రేమిస్తావా? ఎంత నీ శరీరం నుంచి కాకపోయినా మనస్సు నుంచి పుట్టింది కాబట్టి నీకు పుత్రికేక వరసకి. ఈ మానసిక పుత్రికని కామభావంతో ఎలా చూచావు? వివేకులు, జ్ఞానులు కూతురి మీద పొరపాటున వ్యామోహం పొందుతారా? ఇది వేదధర్మమేనా? యథా మాతా చ భగినీ భ్రాతృపత్ని తథా సుత ఏతా కుదృష్ట్యా ద్రష్టవ్యా న కదాపి విపశ్చిత. విపశ్చిత్ అంటే పండితుడు అని అర్థం. వేద పండితులు తల్లిని, సోదరిని, అంటే కన్న తల్లిని చూసినట్టే సోదరిని చూడాలట. అక్కా చెల్లెళ్ళు వీళ్ళు తల్లితో సమానం. కాబట్టి కన్న తల్లి ఎటువంటిదో భగిని అంటే సోదరి కూడా అటువంటిదే. భ్రాతృపత్ని సోదరుడి భార్య అంటే అన్న భార్య, తమ్ముడు భార్య కూడా తల్లితో సమానం. తథా సుత కూతురు కూడా అటువంటిదే. కాబట్టి కూతురిని, అక్క చెల్లెళ్ళని, సోదరుల భార్యలని, కన్న తల్లిని ఈ నలుగురిని సమానంగా చూడాలని శాస్త్రం. అటువంటిది నువ్వు నీ కన్న కుమార్తెని వేద పండితుడు అయ్యుండి విమోహితుడివే చూస్తావా? కామదృష్టితో చూస్తావా? ఈ కాముడు నీ మనస్సు నుంచి పుట్టాడు, నీ శరీరం నుంచి పుట్టిన కొడుకును నువ్వు జయించలేకపోతున్నావు అన్నాడు. ఈ విషయం మనందరికీ కూడా సూటిగా చెప్పినట్టే.
పిల్లలు మన శరీరం నుంచే పుడతారు, కానీ వాళ్ళని మీరు అదుపులో పెట్టలేకపోతున్నారు అంటే అర్థం మీలో లోపం ఉందని అర్థమట. మనలో లోపం ఉంటే మన పిల్లలు మన మాట వినరు. మన మహాపాపములు మన పిల్లల రూపంలో వస్తాయి. అందుకే కొంతమంది చూసారు, తండ్రి కొడుకు ఎప్పుడు కొట్టుకు తెచ్చిపోతారు, తల్లి కూతుళ్ళు కొట్టుకుని తిట్టుకుంటూ ఉంటారు. అంటే ఈ తల్లిదండ్రులలో ఏదో మహాపాపం ఉంది, ఆ మహాపాపం పిల్లల రూపంలో బయటకు వచ్చింది. అదే నేను ఒకప్పుడు నీలకంఠేశ్వర శతకంలో రాశాను, తన పుణ్యంబును పాపమును జగతి ఆత్మా పుత్ర నామాశివై అను వేదోక్తికి సాక్ష్యమై తన కపత్యశ్రేణిగా వచ్చి ఇచ్చును పుణ్యంబును సౌఖ్యంబును దుఃఖమును తెలియకి సూక్ష్మంబు పుత్రాళి బాగునకున్ పొంగు నరుండు కీడునకు కృంగున్ నీలకంఠేశ్వర. తన పుణ్యం తన పాపం కొడుకు రూపంలో పుడుతుంది. అంటే నీ ఇంట్లో కొడుకు పుట్టాడంటే వాడు నీ పుణ్యమో లేక పాపమో లేక పుణ్యపాపముల కలయికో. పుణ్యం బాగా చేస్తే ఈ కుమారుడు సుఖం ఇస్తాడు, కీర్తి తెచ్చిపెడతాడు, ఆనందం ఇస్తాడు. అదే పాపం ఎక్కువ చేస్తే ఈ పిల్లలు తల్లిదండ్రులు బతికొండగా ఏడిపిస్తారు, రంపపు కోతకొస్తారు, చెడమడ తిడతారు, ఇంత అన్నం ముద్ద పెట్టరు. ఇది తెలియక పుత్రుడు బాగుపడితే ఇదేదో పెద్ద గొప్ప అనుకుంటాడు. ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఏదో పాప ఇష్టి పనులు చేస్తుంటే ఇంట్లో కూర్చుని ఏడుస్తాడు. ఈ రెండు నీ పుణ్యపాపములే. అది ఆత్మావై పుత్రనామాసి. తానే కొడుకు రూపంలో పుట్టడం అంటే తన పుణ్యపాపములు పిల్లల రూపంలో వస్తున్నాయి అని అర్థం అన్నమాట. నువ్వెప్పుడో ఏదో పాపం చేశావు, అందుకే నీ మనస్సు నుంచి కాముడు వచ్చాడు. ఆ క్షుద్రుడైన నీ పుత్రుడు ఒక్క బాణం వేస్తే ఆ బాణమునకు నువ్వు నీతో పాటు నీ తక్కిన పుత్రులు ఎంతమంది జ్ఞానులు లొంగిపోతారా? ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేకపోయావా? సరే, అయ్యిందేదో అయ్యింది. ఇకనైనా నేను ఇక్కడికి ప్రత్యక్షమయ్యాను గనక నా దర్శనంతో ఈ భయంకర అపకామం నుంచి బయటపడు. ఇక మీదట నువ్వు పండితుడిగా ఉండు తప్ప అపండితుడిగా ఉండకు. పండితాహ సమదర్శన. పండితులు ఎప్పుడు అందరినీ సమానంగా చూస్తారు. ఆ స్థాయి నుంచి నీచమైన స్థాయికి దిగజారకు. అవునా అని ఈశ్వరుడి పై నుంచి హుంకారంతో కూడినటువంటి హెచ్చరిక చేశాడు. ధర్మదేవతకేసి తిరిగాడు. నాయన ధర్మదేవత, ఇంతమందిలో నువ్వు ఒక్కడివిరా గొప్పవాడివి, అందుకే నిన్ను మించినవాడు లేడు అంటున్నాను. నీ పేరు మీదుగా నేను ధర్మేశ్వరుడు ధర్మదేవుడు అని పిలువబడతాను అని వరమిచ్చి, నిన్ను నన్ను కలిపి తలుచుకున్న వాళ్ళకి మాత్రం జీవితంలో పాపం రాకుండా చేస్తానన్నాడు. అందుకే కాశీ వెళ్ళిన వాళ్ళు ధర్మేశ్వర ధర్మదేవ మహాలింగాన్ని చూడాలి. ఇప్పుడు మా ప్రణవపీఠంలో కూడా వచ్చే మాఘమాసానికి 18 అడుగుల శివలింగాన్ని, ధర్మేశ్వరలింగాన్ని, ధర్మదేవలింగాన్ని ప్రతిష్ఠించబోతున్నాం. కారణం కేవలం ఈ కథను దృష్టిలో పెట్టుకుంది. ఒక్క ధర్మదేవత మాత్రమే మనల్ని రక్షిస్తాడు. అందుకే పదే రోజు పురాణాలు వేదాలు ధర్మో రక్షతి రక్షిత. ధర్మో రక్షతి రక్షిత అంటే ఏమిటి? రక్షిత ధర్మ, ఆచరించిన ధర్మం. రక్షిత అంటే ఆచరించుట. ధర్మమును ఆచరించుము. ధర్మాన్ని విడిచిపెట్టకుండా పట్టుకో. అప్పుడు ఆ ధర్మం నిన్నేం చేస్తుంది? సమయాన్ని చూసి రక్షిస్తుంది అని అర్థం అన్నమాట. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత అంటే అర్థం చెప్పేటప్పుడు రక్షిత ధర్మ రక్షతి. ఆచరించిన ధర్మం నిన్ను కాపాడుతుంది. ధర్మం ఎలా ఉంటుంది అంటే, ఒకటి ఇందాక మీరు విన్నారే భజన. ఈ భజన ఒక ధర్మం. ఇప్పుడు పురాణం శ్రవణం, ఇదొక ధర్మం. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇది సతీదేవికి శివుడు మళ్ళీ చెబుతాడు. మళ్ళీ వస్తుంది కొద్ది రోజుల్లో మనకి. సతీదేవికి శివుడు చెబుతాడు అనమాట. నన్ను తొందరగా పొందడానికి ధర్మమును ఆచరించు. ఈ ధర్మము 9 రకాల భక్తి రూపములలో ఉన్నది. ఈ భక్తి తెలియకుండా జ్ఞానమే గొప్ప అనుకోవడం అదొక జ్ఞానం. ఎందుకంటే ఈ భక్తితో కూడితేనే జ్ఞానం యొక్క వికాసం ఉంటుంది. ఈ 9 భక్తులు ఏమిటి అంటే, అందులో శ్రవణం, వినుట. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే. లేదని చెప్పాలంటే వినడానికి పెద్ద ఖర్చు ఏముంటుందండి? ఆ మాత్రం ఆటో ఖర్చు కూడా లేకపోతే అది వేరే విషయం. ఆటోలు మానేసి నడిచి వస్తే ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఏముంది, పెద్ద దూరం ఉంది. మంగళగిరి నుంచి ఇక్కడికి నడిచి వచ్చారంటే అమంగళాలు తొలగిపోతాయి. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి శుభ్రంగా ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యం అది కాస్త మంగళం వాడేసి పోతుంది హాయిగా.
కాబట్టి నడిచి వస్తే ఎంతో లాభం, లేదంటే పోన్లేండి నడవడం కష్టం అనుకుంటే కాస్త ఆటోకో ప్లేటోకో కారుకో ఖర్చు పెడతారు. అది ఈ రోజుల్లో ఖర్చు అని నేను ఒప్పుకోను. ఎందుకంటే పనికి వాళ్ళ సినిమాలకి వందలు తగలేస్తున్నారు. అవేం పాటలు, రామ రామ రామ, ఆ వణుకులు, ఆ గందరగోళాలు, ఆ దరిద్ర పాటలకి, ఆ సినిమాలకి వేలు 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 తగలబెడుతున్నామే. దాంతో పోలిస్తే పురాణం వినడానికి ఖర్చు పెట్టడం కూడా ఖర్చేనా? కాబట్టి అత్యంత ఉత్తమమైన ధర్మ మార్గము శ్రవణము. వినడం తేలిక, చెప్పడం కంటే వినడం తేలిక. చెప్పాలంటే గింజుకుని బోల్డంత కష్టపడి చదవాలి, సంస్కృతం రావాలి, తెలుగు రావాలి, మళ్ళీ అందులో తప్పు లేకుండా చెప్పాలి, 10 మందిని ఒప్పించాలి. ఇవన్నీ కొంచెం కష్టమైన మార్గములు. వినడం తేలిక, అంటే చెవిటి వాళ్ళైతే చెప్పలేం, కానీ చెవులు ఉన్నంత వరకు శ్రవణం. రెండవది కీర్తనం, అంటే పొగడుట. భగవంతుడు సర్వవ్యాపివి అనంతుడివి అంటూ ఆ పరమాత్మని పదే పదే స్తుతించాలి, స్మరణం చెయ్యాలి. లోపల వాసుదేవ, పరంధామ, శివ అంటూ మనస్సులో ఆయన నామాన్ని స్మరించాలి. పాదసేవ చెయ్యాలి. 4వది పాదసేవనం. పాదసేవ అంటే కొందరికి అనుమానం వచ్చింది ఈ మధ్యన. ఏదో కృష్ణుడి దగ్గర ఉంటున్నాడు కనుక అర్జునుడు పాదసేవ చేశాడు, లేదా లక్ష్మీదేవి విష్ణువుని పాదాలు ఒత్తింది, పార్వతీదేవి శివుడి పాదాలు ఒత్తింది, నందీశ్వరుడు పాదసేవ చేశాడు, మాకు శివుడు కనపడతాడా విష్ణువు కనపడతాడా, పాదసేవ ఎలా చేస్తామన్నారు కొందరు. పాదసేవనము అంటే ఇక్కడ ఈ ప్రాంతం తుడిచారంటే ఒక్క గొడ్డ ముక్క లేకుండా, ఒక కాగితం ముక్క లేకుండా, ప్లాస్టిక్ లేకుండా ఈ గుడంతా తుడిస్తే అది శివుడికి పాదసేవనం. అదే పాదసేవనం అంటే, వేరే అక్కర్లా. లేదా భగవంతుని కథలు చెప్పే గురువులకి పాదాలు ఒత్తండి, అదే పాదసేవనం. లేదా మహానుభావులు ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి సేవ చేయండి. ఒక ఆయన వాంతి చేసుకుంటున్నాడు, వాడికి సేవ చేయండి. భర్త గారు అలసిపోయి బ్యాంకు నుంచి రాగానే ఆయన కాళ్ళు నొక్కండి, అది పాదసేవనం అవుతుంది. భర్త మీద ప్రేమ అంటూ ఉంటే అప్పడాల కరతో కొట్టకుండా ఉండడమే పెద్ద పాదసేవ. ఆ తర్వాత అర్చనం నిరంతరం ఇప్పుడు గుళ్ళో జరుగుతున్నది అదే. శివలింగం మీద హాయిగా అభిషేకం చేస్తున్నాం, పాలు పంచదార మొదలైన వాటితో, జలముతో, అనంతరం పుష్పాలతో, పత్రితో, అప్పుడప్పుడు విభూతితో, వీటన్నిటితో మనం చేసే అపూర్వమైనటువంటి పూజ అర్చనం. ఇక 2 చేతులు జోడించి నమస్కారం చేయటం వందనం. ఒంటి చేత్తో కాకుండా 2 చేతులతో ఇలాగ నమస్కారం నమస్కారం అంటూ ఆ పరమాత్మనికి మన మనస్సుని సమర్పించాలి. తరువాతది దాస్యం. ఈ దాస్యం అంటే ఇంకా చెయ్యకూడని పనులు కూడా, నీచమైన పనులు కూడా పరమాత్మ దగ్గర చెయ్యొచ్చునట. అనగా ఏమిటి? చీపురు కట్టపుచ్చుకునే చూడవండి. ఎంగిలి మెతుకులు కింద పులిహార తింటారుగా, కాసేపునాక ప్రసాదం పెడతారనుకుంటాను పులిహార. ఆ పులిహార సగం ఈ చేత్తో పెట్టుకుని 4 మెతుకులు కింద పారేసిపోతూ ఉంటే అప్పుడు ఆ కింద పడిన పులిహార మెతుకులు శుభ్రంగా తొడవండి. బరకాలు ఎత్తండి, అప్పుడు బరకం ఎత్తితే నరకం రాదు. అక్కడ ఎక్కడన్నా చెత్త కనపడినా, అలాగే అప్పుడప్పుడు అభిషేకం చేసిన నీళ్ల వల్ల కుండి పూడుకుపోతూ ఉంటే దాన్ని శుభ్రం చేసిన, ఈ విధంగా మొత్తం మీద ఏదైనా చీపురు కట్ట వేసి చాలా సామాన్యులకు వల్లే, ఒక దాసునికి వల్లే చేసేటటువంటి సేవ అంతా దాస్యం అన్నమాట.